తెలంగాణలో బీఆర్ఎస్ని కుదిపేస్తున్నటువంటి మరొక అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో దీని మీద కాన్సన్ట్రేషన్ అయితే పెట్టారు. అప్పట్లో టాస్క్ ఫోర్స్ డీసీపీగా వ్యవహరించినటువంటి రాధాకిషన్ రావుని అదుపులోకి తీసుకోవటం, ఆయన విచారించినటువంటి నేపథ్యంలో నిన్ననే మనం చర్చించుకున్నాం. కేసీఆర్ కొంతమంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయించడం జరిగింది అని చెప్పి. ఇప్పుడు ఆయన నిన్న మరికొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది. ఆయన చెప్పినటువంటి మరికొన్ని అంశాలు కనుక ఒకసారి మనం చూసినట్లయితే, లిక్కర్ కేసులో కవిత అరెస్టుని అడ్డుకోవటం కోసం బీజేపీ నేత బిఎల్ సంతోష్ని అరెస్టు చేసి దాని ద్వారా బీజేపీ పెద్దలతో బేరసారాలు జలపాలని చెప్పి కేసీఆర్ భావించినట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికలు, అటు దుబ్బాక ఇటు హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినటువంటి నేపథ్యంలో తర్వాత జరగబోతున్నటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ఏ గెలిచేలాగా చర్యలు చేపట్టాలని చెప్పి కొంతమంది బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేయడం జరిగిందని, బీజేపీ నేతలు నలుగురు ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారు అనేటువంటి వాదన పూర్తిగా అబద్ధమని, కేవలం పైలట్ రోహిత్ రెడ్డి ఒక్కడితోనే టచ్లో ఉన్నారని, మిగిలినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలని కేసీఆర్ ఏర్పాటు చేసి గేమ్ ప్లాన్ నడిపించడం జరిగిందని, బిఎల్ సంతోష్ని అరెస్టు చేయడం కోసం ఆయన కేరళలో ఉన్నాడని తెలిసి కొంతమంది పోలీసులకు చార్టెడ్ ఫ్లైట్ వేసి మరీ కేసీఆర్ అక్కడికి పంపించడం జరిగిందని, కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికే అతను జంప్ అయిపోవడంతో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ బెడిసి కొట్టిందని చెప్పి పోలీసులు ఇక అరెస్ట్ చేయలేకపోవడం, ఈ వైఫల్యం కారణంగా ఈరోజు కేసీఆర్ ఇరుక్కోవలసి వచ్చిందని, అంతేకాకుండా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకే ఉన్నతమైనటువంటి పదవులు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కట్టబెట్టడం కూడా జరిగిందని చెప్పి రాధాకిషన్ రావు తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తనని కూడా ఓఎస్డీగా నియమించడం జరిగిందని, టాస్క్ ఫోర్స్ బాధ్యతలు అప్పగించడం జరిగిందని, తదనుగుణంగానే తాను కూడా పనిచేసినట్లుగా కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఓవరాల్గా కూతుర్ని కాపాడుకోవటం కోసం తన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చేపిస్తూ ఇతర నేతల ప్రైవసీకి డిస్టర్బ్ కలిగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడటం. సో దీనికి సంబంధించి కేసీఆర్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు, వాంగ్మూలం ఉంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ మీద చర్యలు తీసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. మరి దీన్ని కోర్టు ఏ విధంగా చూస్తుందో చూడాలి.